ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ సేవలకు పూర్తి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని, ఈ జిల్లాలోని 14,105 రేషన్ షాపులు పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయన్నారు. 7 లక్షల మంది లబ్దిదారులకు నిత్యావసరాలు, రేషన్ సరఫరా అందించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేపట్టాయి. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల కోసం జనరేటర్లు, అవసరమైన డీజిల్ కూడా అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఈ చర్యలతో తుఫాన్ సమయంలో ప్రజలకు నిరంతర సేవలు అందించడంపై దృష్టి పెట్టామన్నారు. ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా అదేవిధంగా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో మా అధికార యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేసి నిన్నటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా 12 జిల్లాలపైన దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం. దాన్ని సవరించి రేపు ఉదయం 9 నుంచే 12 జిల్లాల్లో కూడా, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఈ జిల్లాలు 12 జిల్లాలకి గాను 14,145 ఫేర్ ప్రైస్ షాపులు రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి. సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులు, కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందొచ్చు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ రూపంలో ఈ సరుకులు, బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, రేపు ఉదయం నుంచే అందుబాటులోకి ఉంచే విధంగా మేము సిద్ధమవుతున్నాం. ఇది కాకుండా పరిస్థితులు మరింత ఇబ్బందికరమైన వాతావరణంలో మార్పులు వచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా రిలీఫ్ మెజర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత